ఇప్పుడే చెక్అవుట్ అయ్యేదని చూస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. 6కే బయలుదేరాలనుకున్నా, కాకపోతే 8 అయింది టైము. ఇంకా జరుగుతూ ఉంటాయి, అంతా కామనే. కాకపోతే ఏమంటే రూమే అంట ఆ 2,500 ఉంటే లోనావాలా ఇదంతా అయితే 400 రూమ్లు అన్నీ 400 ఎన్ని రోజులు వచ్చి ఉంటాయి లెక్క వేయండి. అందుకే బయట వచ్చినప్పుడు ముందుగా ప్లాన్ చేసుకోండి. అలాగా నేరుగా వచ్చి పొడి చేద్దామని వస్తే ఇట్లే బ్యాంక్ బ్యాలెన్స్ పోతుంది. కాకపోతే రూమ్ అయితే వర్తే, బాగుంది. ఏసీ ఇచ్చినాడు, ఫ్రిడ్జ్ ఇచ్చినాడు. ఫ్రిడ్జ్ కూడా చూడండి ఎట్లుందో, చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చినాడు, మళ్ళీ కెటిల్ ఇచ్చినాడు, మళ్ళీ కాంప్లిమెంటరీ ఫుడ్ ఇచ్చినాడు. పర్లేదు, ఓకే, ఫైన్. ఇట్లుంటే 2,500 పోయినా ఏం పెద్ద బాధ ఉండదు. కానీ కొన్ని హోటల్ అయితే, లాస్ట్ టైం ఒక హోటల్లో దిగిన, దాంట్లో అయితే 3,000 తీసుకున్నాడు కానీ ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఊరికే అంతెందుకు బ్రష్ కూడా వేయలేదు ఆడైతే. అట్లా ఉండే కొన్ని హోటల్ అయితే. కొన్ని హోటల్ బాగానే ఉండే, మనం దిగాల్సింది అంతే. తప్పితే అది ఏమనలేం. ఒక్కోసారి హోటల్ మెయింటెనెన్స్ అట్లే ఉంటుంది. కాకపోతే ఇదైతే బాగుంది హోటల్ అయితే. వ్యూ కూడా బాగానే ఉంది, ఒకసారి చూడండి. మనం ఇప్పుడు ఆ హైవే ఎక్కి అట్లా వెళ్ళిపోవాలి నేరుగా. బస్సు వెళ్తా ఉంది కదా, అదే దావన మనం వెళ్ళిపోవాలి. సో బండ్లో కలుద్దాం, బాయ్. సో ఇప్పుడే చెక్అవుట్ అయినా. బిల్లు మాత్రం బాగా వేసినాడు. ఫుడ్కే 570 వేసినాడు. రూమ్ మాత్రం 2,000 తీసుకున్నాడు, కానీ ఫుడ్కి మాత్రం బాగానే వేసినాడు బిల్లు. సో అంతా ఈరోజు డైరెక్ట్ పూణే అనమాట. ఇంకా సరే, పూణేలో కలుద్దాం. సో ఈరోజు మన ఫైనల్ డెస్టినేషన్ అయితే పూణేనే. పూణే నుంచి రూమ్ వచ్చి ఎక్కడ విమాన్ నగర్ దగ్గర ఉంది రూమ్ అనుకుంటా. ఇక్కడి నుంచి ఒక 100 లేదు, ఇంకా తక్కువే ఉంది. దగ్గర దగ్గర 70-80 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇక్కడికి వెళ్ళిపోయి రూమ్ చెక్ ఇన్ అయిపోయి కొంచెంసేపు 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ లంచ్కి వెళ్ళిపోయి, లంచ్ తర్వాత ఫంక్షన్ అటెండ్ అవుదాం. ఇదే ప్రస్తుతానికి ప్లాను. అక్కడికి వెళ్దాం, ఏం జరుగుతుందేమో చూడాలి. సో ఇందాక చెక్ చేసినప్పుడు 17-18 అన్నాను కదా. ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ నుంచి 53 కిలోమీటర్స్ ఉంది అంతే ఎగ్జాక్ట్గా. ఒక దానికేం 2 అవర్స్ చూపిస్తుంది ఆల్మోస్ట్. ఇంకా సో 50 కిలోమీటర్స్ ఉందంటే ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయ్యాలి ఆల్మోస్ట్ 7:30-8 అవుతుంది అంతే ఆల్మోస్ట్. సారీ, 7:30-8 కాదు, నేను బయలుదేరేది 9కి, అంటే ఆల్మోస్ట్ 10-11 ఉంటాను. ఇంకొక చిన్న రైడ్ అప్డేట్, బయలుదేరి ఒక 15 మినిట్స్ అవుతుంది. సో 15 మినిట్స్ కూడా బాగానే వచ్చినాం, ఫాస్ట్గానే వచ్చేసినాము. ఎక్కడ కానీ ట్రాఫిక్, ఇక్కడ కానీ ఎక్కువ ట్రాఫిక్ కానీ బస్ ట్రాఫిక్ కానీ ఏదీ లేదు. బస్సెస్ ఎక్కువ ఉంటాయి మామూలుగా మార్నింగ్ ఈ టైం. మధ్యాహ్నం 2 దాకా బస్సెస్ ఉంటాయి, మళ్ళీ 2 నుంచి 7-8 దాకా బస్సెస్ ఉండవు. ఇదంతా ట్రాఫిక్ అంటే ట్రావెల్స్ బస్సెస్ ఉండవు. బాంబే టు బెంగళూరు అట్లా, మళ్ళా బాంబే టు హంపి, బాంబే టు సోలాపూర్, బాంబే టు విజయపుర, ఈ రోడ్లో వస్తూ ఉంటాయి బస్సెస్. ఆ బస్సులో ఉండవు మధ్యాహ్నం 2 పైన అయితే. 2 దాకా ఆ బస్సెస్ ఉంటాయి. ఈ రోజు ఫస్ట్ టన్నల్ ఇది. ఇంకొక టన్నల్ ఉంది, ఆ టన్నల్ దాటితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 20 మినిట్స్ 30 మినిట్స్ మ్యాక్సిమం పూణే రీచ్ అయిపోతాం. సో ఇంకొక ఆ టన్నల్కి ఇంకొక 10 మినిట్స్ ఉంది అంతే. అది పెద్ద టన్నల్, దీనికంటే అది చాలా పెద్ద టన్నల్. అది కంప్లీట్గా ఒక 8 మినిట్స్ ఏం పడుతుంది క్రూజ్ చేసుకుంటే. 90-100లో పోతే 8 మినిట్స్ ఏం పడుతుంది ఆ టన్నల్ క్రాస్ అయ్యేదానికి. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఏమో ఉంది టన్నల్ అది. ఇది చిన్న టన్నల్, ఇప్పుడు పోతుంటే చిన్న టన్నల్. ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే క్రాస్ అయ్యేదానికి. అది చాలా పెద్దది. సో అది మొత్తం కూడా వీడియో పెట్టను, ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ టైం లెంత్ అది ఒక్కటే కానీ 8 మినిట్స్ వచ్చిందంటే 8 మినిట్స్ కమ్మునే టన్నల్ చూపించేదానికి ఉంటుంది కదా. సో కట్ చేస్తాను వీడియో అది. ఇదొక్కటే ఒక 5 మినిట్స్ ఉంటుంది అంతే. ఇంకొక 15 మినిట్స్ మ్యాక్సిమం, లేదంటే 20 మినిట్స్లో పూణేలో ఉండిపోతాము. సో పూణేకి ఇంకొక నేమ్ ఉంది, క్వీన్ ఆఫ్ ది డెక్కన్ అనేసి. ఎవరికైనా ఏమన్నా తెలుసుంటే కమెంట్ చేయండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. సో పూణే వచ్చి హిస్టారికల్ కల్చర్కి, మళ్ళీ కల్చరల్ సిగ్నిఫికెన్స్కి మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఈ సిటీలో. అది వచ్చి డెక్కన్ ప్లేటూ పైన ఉంది.
ఈ పూణే అంతా డెక్కన్ ప్లేటూ పైన ఉంది. అండ్ అది కాకుండా చాలా మంది డైనాసిటీస్ లైక్ మరాఠాస్ గానీ, ఇంకా కొందరు పరిపాలించినారు. అంటే మంచి కల్చరల్ హెరిటేజ్ బాగుంది ఇక్కడ. సో, అట్లా అది కాకుండా పూణేకి ఇంకొక పేరు కూడా ఉంది. ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్ అనేసి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ సెంటర్ రీజియన్ వచ్చి ఇది. ఒకప్పుడు పాత రాజులు పరిపాలిస్తున్న టైంలో. అందుకనేసి ఆక్వర్డ్ కాదు. ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు. కొన్ని టైమ్స్‌లో అయితే కొన్ని బుక్స్‌లో చూస్తా ఉంటే ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు పూణేని. క్వీన్ ఆఫ్ ది డెక్కన్ అని కాకుండా ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు. సో, అది కొంచెం పూణే చరిత్ర. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంది పూణే చరిత్ర మాత్రం. సో, ఆల్మోస్ట్ అన్ని ఫైట్స్ తర్వాత ఒక 3 రోజుల తర్వాత ప్రశాంతంగా పూణే సిటీకి అయితే వచ్చేసినాం. పూణే సిటీలో ఏందంటే బస్సులు కూడా గ్యాస్ పైన రన్ అవుతాయి. నేను ఇంతవరకు చూడలేదు. బెంగుళూరులో నేను ఇంతవరకు చూడలేదు. బెంగుళూరులో గానీ, హైదరాబాద్‌లో గానీ అక్కడ ఈ 2 సిటీస్ మాక్సిమం నేను ఎక్కువ విజిట్ అయింది ఈ 2 సిటీస్ కాబట్టి, ఈ 2 సిటీస్‌లో అయితే నేను ఎక్కడా చూడలేదు. కానీ పూణేలో అయితే ఆటోల కాడ నుంచి బస్సులు అంటే పెద్ద కమర్షియల్ బస్సులు కూడా దీంట్లో అదేంటి గ్యాస్‌లో రన్ అవుతా ఉన్నాయి. మనం ఆటోకి గ్యాస్ ఎట్లా పెట్టేస్తాం, కార్కి గ్యాస్ ఎట్లా పెట్టేస్తాము, ఇక్కడ బస్సులు గ్యాస్ పైన రన్ అవుతా ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఇంకొక 5 మినిట్స్ రూమ్కి వెళ్ళిపోతాం. విమాన్ నగర్లో రూమ్ ఉండేది. సో ఇది విమాన్ నగర్ అవునా కాదా నాకు తెలియదు. ఇంకొక టచ్లో అయితే ఇంకొక 5 మినిట్స్ అంటాను రూమ్కి అయితే. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. ఏమైనా లోటుపాట్లు ఉంటే కింద కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.